అంచనాలు తారుమారవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇటు బీజేపీ క్రియేట్ చేసిన వేవ్ కావచ్చు, లేదంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కావచ్చు, వాటిని భిన్నంగా ఈరోజు రిజల్ట్స్ కనబడతా ఉన్నాయి. ఒకానొక దశలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ స్వతహాగానే 230 నుంచి 240 సీట్ల మధ్యలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎన్డీఏ కూటమి పరంగా చూసినట్లయితే 290 సీట్ల ఆధిక్యంలో ఉన్నట్టు చాలా స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇంకొక వైపు ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుంటూ వస్తూ ఉంది. సో దీనిలో ఫలితాలు ఏమైనా తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయా, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో పక్షాలు మరి బీజేపీ మొగ్గు చూపే అవకాశం లేదా, లేదంటే అవి కూడా ఇండియా కూటమిలో చేరితే కనుక ఇక్కడ అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందా అనేటువంటి కోణంలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయాలను మనందరం కూడా గమనించాలి. ఎందుకంటే గతంలో 2019లో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినటువంటి కీలక భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఇండియా భాగస్వామ్య పక్షాలు ఏవైతున్నాయో, ఇటు టీడీపీ కానీ అటు నితీష్ కుమార్ పార్టీ కానీ, ఈ రెండు పార్టీలు ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ తోటి ఉంటాయా పోతాయా అనేటువంటి ఒక బలమైనటువంటి చర్చ. ఎందుకంటే ఈ రెండింటి కలిపి దాదాపు 30 సీట్లు ఈరోజు ఆ రెండు పక్షాలకు రావడం జరుగుతూ ఉంది వాస్తవంగా. సో ఇవి ఎట్లా ఉంటాయో ఏంటో చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. అయితే స్పష్టంగా తెలంగాణలో అయితే భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు కూడా సమానమైనటువంటి సీట్లు సాధిస్తాయనేటువంటి కోణంలో మనతో పాటు మాట్లాడిన గతంలో చాలా వేదికల మీద కూడా తను చెప్పడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య టఫ్ వార్ ఉందనేది ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాడు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు రాదనేటువంటి దాంట్లో గంటపదంగా చెప్తూ వస్తూ ఉన్నారు. పోల్ స్ట్రాటజిస్ట్ జయాల ప్రశాంత్ గారు మనతో పాటు వారు గత పోస్ట్ పోల్ అనాలిసిస్ కావచ్చు, లేదంటే ఎగ్జిట్ పోల్ అనాలిసిస్ కావచ్చు, చాలా స్పష్టంగా అంకెలతో సహా తన చేసినటువంటి సర్వేలతో సహా ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాబోతుందనే కోణంలో వారు చాలా స్పష్టమైన అనాలిసిస్ జరిగింది. వాళ్ళ అనాలిసిస్ నిజంగా మరి జరుగుతున్న పరిణామాలకు దగ్గరగా ఉన్నాయా, భిన్నంగా ఉన్నాయా, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నిద్దాం. ప్రశాంత్ గారు చెప్పండి, అంటే మీరు దాదాపు ముందు నుంచి చెప్తాను ఎలక్షన్స్ టైంలో జరుగుతున్న అనాలిసిస్ కావచ్చు, ప్రీ పోల్ అనాలిసిస్ కావచ్చు, పోస్ట్ పోల్ అనాలిసిస్ కావచ్చు, మొన్న ఎగ్జిట్ పోల్ అనాలిసిస్ కావచ్చు, 3 రకాల అంశాలు తీసుకున్నట్లయితే మీరు బలంగా అంటే ఇప్పుడున్న వస్తున్నటువంటి ఫలితాలు ఏవైతున్నాయో మీ అంచనాలకు దగ్గరగా ఉన్నాయా, ఏమన్నా తేడా కొడుతుందా? సో ఈ దేశానికి సంబంధించింది మనం మాట్లాడుకుంటే ఎస్ సో ఒకసారి అంటే జయాల ప్రశాంత్ చాలా అంటే దాదాపు గత 2018 నుంచి అనుకుంటా కదా మీరు 14 నుంచి కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తున్నారు. సో 18 నుంచి కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తూ ఉన్నారు. సో ఈ ఎలక్షన్స్లో మాత్రం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలా స్పష్టంగా అయిపోయింది వాస్తవం కూడా 65 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ విన్ కాబోతుంది. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో అసలు బీజేపీ చాలా పెద్ద ఎత్తున చితికిలా పడబోతుందని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. సో ఆ రిజల్ట్సే తను చెప్పినటువంటి రిజల్ట్స్ ఏవైతున్నాయో అవి చాలా ప్రొజెక్ట్ అనే విషయాన్ని మనం చూసాం వాస్తవంగా. సో ఇప్పుడు కూడా ఆయన ప్రీ పోల్ అనాలిసిస్లో భాగంగా, పోస్ట్ పోల్ అనాలిసిస్లో భాగంగా, ప్లస్ ఎగ్జిట్ పోల్స్లో కూడా చాలా స్పష్టమైనటువంటి అనాలిసిస్ తోటి పర్సంటేజ్తో సహా ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ విధంగా ఉంటుందనే దాంట్లో చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి సర్వేలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అవి ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్లో అదే కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఒకసారి నేషనల్ వైడ్గా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, నేషనల్ వైడ్గా ఒకసారి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూటమికి 296 సీట్లుతో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉందో ఇండియా కూటమి 228 సీట్లు, అదేవిధంగా అదర్స్ 18 నుంచి 19 ఉండేటువంటి అవకాశం కనబడుతున్నాయి. సో మొత్తానికైతే ఎగ్జిట్ పోల్స్ను అంచనాలకు మించి కావచ్చు, లేదంటే బీజేపీ చేసినటువంటి నెరేటివ్ అవుతుందో 370+ నెరేటివ్ అవుతుందో ఆ రెండింటిని తలకిందులు చేస్తూ కూడా ఈ రిజల్ట్స్ కనబడుతూ తెలుస్తుంది. దానిలో ప్రముఖంగా రెండు అంటే ఒక స్టేట్ ప్రధానం కనబడుతూ ఉంది. ఒకటి అదేంటంటే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్. అంటే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు దాదాపు అక్కడ భారీగా 80 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. సో అక్కడ చాలామందికి ఏంటంటే ఆ 80 సీట్లలో ప్రభావం ఏ పార్టీ చూపిస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి ప్రధానమైనటువంటి విషయం మనం ప్రతిసారి కూడా చూస్తాం ప్రతి ఎలక్షన్స్లో. సో 2014లో బీజేపీకి అక్కడ అనూహ్యమైనటువంటి దాదాపు 60 సీట్లు రావడం జరిగింది. 2019లో దాదాపు 70 సీట్ల దాకా రావడం జరిగింది. సో ఈసారి ఏమైందంటే 30 సీట్లకు పరిమితమైంది. సో దీంతో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని మళ్ళా నిలబెట్టుకుంటుందా కోల్పోతుందా అనేటువంటి ఒక డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఒకసారి వాళ్ళు పోల్ స్ట్రాటజీస్ కాబట్టి ఈ 296 తోటి ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏమన్నా అటు ఇటు చేంజ్ అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇంతకుముందు గతంలో కూడా చెప్పిన, ఇంతకుముందు 10 నిమిషాల క్రితం కూడా చెప్పిన టీడీపీ కానీ లేదంటే నితీష్ కుమార్ పార్టీ కానీ ఈ రెండు కొంచెం అటు ఇటు అయితే కనుక ఎన్డీఏకి ఇబ్బంది. ఎందుకంటే ఎన్డీఏకి ఇప్పుడు 270 మార్క్ దాటితేనే అవకాశం. 270 ఇప్పుడు చూస్తూ ఉంటే ట్రెండ్స్ చూస్తూ ఉంటే చాలా క్లియర్గా ఎంత ఉంది అంటే ఇగో భారతీయ జనతా పార్టీకి 245 సీట్లు ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది.
సో ఇండియా కూటమిలో ఏ పార్టీలు ఉన్నాయి? 2 పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం 16, తెలుగుదేశం ఒకటి ఉంటుంది, జనతాదళ్ యు. సో 16, 15, 15, 30, ఇక జనసేన 2, అవి చిన్న చితక పార్టీలు ఉంటాయి కానీ పెద్ద కన్సిడరబుల్ కావు వాస్తవంగా. 240, 30, 270, బట్ ఇట్ ఈస్ లీడ్, నాట్ వన్. ఎస్ ఎస్, గెలిచింది కాదు, గెలిచినా ఇంకా అనౌన్స్ చేయలే. ఎస్ ఎస్, అనౌన్స్ చేయలే, ఇంకా అనౌన్స్ చేయలే, లీడింగ్ లో ఉంది ఇది. ఎస్ ఎస్. సో ముఖ్యంగా అన్న మనం ఈ నేషనల్ జాతీయ రాజకీయాల గురించి వస్తున్న రిజల్ట్స్ గురించి మాట్లాడితే ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడాలి. నిన్న స్టాక్ మార్కెట్ ఎగ్జిట్ పోల్స్ ను బేస్ చేసుకుని 14 లక్షల కోట్లు, అవును, ఒక్క అదానీ షేరే ఆల్మోస్ట్ 8% పెరిగి 1,40,000 కోట్లు అదానికి ప్రాఫిట్ వచ్చి పడ్డది. మళ్ళీ ఈ రోజు అదే లెవెల్లో క్రాష్ అయిపోతుంది. సో ఇండియాలో ఇప్పుడు ఏమైపోయిందంటే ఐపీఎల్ బెట్టింగ్, డ్రగ్స్, గాంజా, సో ఇదంతా ప్రతిదీ మ్యానిపులేట్ చేస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో కూడా లైవ్ వ్యూస్ కూడా మ్యానిపులేట్ చేస్తారట కొన్ని సంస్థలలో. సో ప్రతిదీ మ్యానిపులేట్ చేసి ఎలక్షన్ కూడా మ్యానిపులేషన్ చేసే లెవెల్కి ఎదిగింది ఈ మాఫియా. సో నిన్న ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎవరు కరెక్ట్ ఇవ్వలే మనం రిజల్ట్ చూస్తుంటే దేశవ్యాప్తంగా. సో ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడము అండ్ ప్రీ పోల్ అంచనాలు వేయడము, సర్వే చేయడం అంటే జ్యోతిష్యం చేయడం కాదు, ఇంట్లో కూర్చొని ఆడ ఈడ చదివిని చెప్పడం కాదు. ఒక సైంటిఫిక్ మెథడ్ యూజ్ చేసి కిందికి వెళ్ళి శాంపుల్ తీసుకోవాలి. మేము ఇప్పుడు చేసిన పార్లమెంట్లలో ప్రతి పార్లమెంట్, ఏ పార్లమెంట్ అయినా కానీ 2% తగ్గకుండా తీసుకున్నాం. మినిమం ఒక్కొక్క పార్లమెంట్ లో 30,000, 35,000, 40,000 శాంపుల్ తీసుకున్నాం. కానీ వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఏ సంస్థ ప్రతి పార్లమెంట్ 300, 400 శాంపుల్ తీసుకున్నారు. సో దాని వెనకాల ఏమైనా మాఫియా ఉంది అనుకోవచ్చా? 100% దాన్ని ట్రేడ్ చేసిరు కదా. నిన్న ఆరామస్థాన్ సర్వే కూడా దాని వెనకాల పెద్ద ఎత్తున 100 కోట్ల బెట్టింగ్ మాఫియా ఉందనే ఒక చర్చ బలంగా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అదే చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఆరామస్థాన్ మీద, ఆరా సర్వే సంస్థ మీద, మస్తాన్ మీద నాకు చాలా గౌరవం ఉండే. ఎందుకంటే ఫీల్డ్లకు నేను వచ్చే ముందు ఎవరు ఇన్స్పిరేషన్ చూసుకొని పని చేసుకుంటూ వస్తాం. నేను 14లో స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మంచి ప్లేస్ లో ఉండే, మంచి జగన్తో పాటు ట్రావెల్ అవుతూ మంచి ట్రావెల్ అవ్వకుంటూ వచ్చిండు. బట్ అంచనా వేయడంలో ఫెయిల్ అయినా, లేకుంటే నిజాన్ని దాచి అబద్ధం చెప్పిండా. సో అబద్ధం చెప్పడం మోసం చేయడం కాదు, నిజాన్ని దాచడం మోసం చేయడం. సో అది ఎందుకు చేసిండు అనేది తెలియాలి. సో మొత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన కూడా ఏం చెప్తారో ప్రెస్ మీట్ పెట్టి తెలుస్తుంది. కానీ ఇవాళ నేషనల్ మీడియా అంతా మోడీ కుప్పెట్లో ఉండి సర్వే సంస్థలను మ్యానిపులేట్ చేసి, ఇండియా టుడే ఛానల్ ఏదో ఆ సర్వేలు ఎప్పటి నుంచో కూడా చాలా బలంగా వాస్తవంగా ఉంటుంది, వాస్తవం దగ్గరగా ఉంటుంది వాస్తవంగా. కానీ ఈసారి ఎందుకో కంప్లీట్ ఫెయిల్ అయినట్టు తెలుస్తా ఉంది. అంటే మోసం ఎప్పుడు జరుగుతుంది? నమ్మకం ఉన్నప్పుడే మోసం జరుగుతుంది. నేను ఓడు మోసం చేస్తాడు, నువ్వు ఎవరినైతే నమ్ముతున్నా మోసం చేస్తాడు, నమ్మకుండా మోసం జరిగేది కదా. మోసానికి పెట్టుబడే నమ్మకం. సో ఇండియా టుడే కానీ ఆరామస్థాన్ కానీ వాళ్ళ క్రెడిబిలిటీని ఇప్పుడు ఇచ్చిన సర్వేల ద్వారా పోగొట్టుకున్నారు. నమ్మరు కదా నెక్స్ట్ టైం. ఇప్పుడు మేము ఉన్నాం, నేను చెప్తున్నా 14 ఎలక్షన్ నుంచి పని చేసుకుంటూ వస్తున్నా. నేను 18లో మీరు నన్ను చూసిరు. సో అప్పటి నుంచి కూడా ప్రెడిక్షన్స్, ప్రతి బై ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అన్ని పని చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మేము ఒక స్థాయికి వచ్చినాం. ఈ ఎలక్షన్, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ తోటి ఈ ఎలక్షన్ తోటి మేము ప్రూవ్ చేసుకున్నాం, గంటాపదంగా చెప్పగలుగుతున్నాం. ఈ నమ్మకాన్ని నెక్స్ట్ ఎలక్షన్ లో అమ్ముకుంటే ఉండదు కదా, తర్వాత ఎవరు నమ్మరు కదా. సో అదే ఎగ్జిట్ పోల్స్ లో జరిగిందని నేను అనుకుంటున్నా. సో ముఖ్యంగా జాతీయ రాజకీయాలను మనం విశ్లేషించాలంటే 10 స్టేట్లు విశ్లేషిస్తే సరిపోతుంది అన్న. మొత్తం ఓవరాల్ ఉన్న స్టేట్స్ లో మొత్తం వెళ్లకుండా మనకు టాప్ లో ఉన్నాయి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్. ఇక్కడ వరకు విశ్లేషించినా సరిపోతుంది. సరే కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకున్నా సరిపోతుంది. 10 సీట్లు 20 పైన ఉన్నాయి. మీరు ఇక్కడ వరకు తీసుకుంటే 300 సీట్లు అయితే మీరు ఓన్లీ 5 సీట్లు తీసుకోండి. 80, 40, 40, 40, 4 40, 160, 240 సీట్స్ ఇక్కడ వరకే అయితే. మీకు తమిళనాడు వరకే 240 సీట్స్ అయితే. ఇవి 1, 2, 3, 4, 160 + 80, 240 సీట్స్ మీకు తెలిసిపోతుంది. సో సర్వే సంస్థలు మనకు బ్రిటిష్ ఏజెన్సీ కానీ వేరే ఇంకా యూకే ఏజెన్సీ, బ్రిటిష్ సర్వే సంస్థలు చాలా వచ్చిన ప్రీపోల్ సర్వేలన్నీ తప్పు, ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్ని తప్పు, ఒరిజినల్ సర్వేస్ ఇవి ఉన్నాయని బ్రిటిష్ మీడియాలో కథనాలు వేసారు. అమెరికాలో కూడా కొన్ని మీడియా సంస్థల కథనాలు వేసారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో మనం ఇప్పుడు రిజల్ట్ చూస్తున్నాం. మహారాష్ట్రలో బీజేపీకి ప్లేసే లేదు, వెస్ట్ బెంగాల్లో బీజేపీకి ప్లేసే లేదు, బీహార్లో వీళ్ళ కూటమి బలంగా పుంజుకుంది కదా బాగా. ఎంత పుంజుకున్నా నీకు లీడ్ అయితే రాదు కదా. సో టోటల్ 240 సీట్స్, 240 సీట్స్లోని కూటమికే 140 ఎబో వస్తున్నాయి, 140 ఆల్మోస్ట్ 160, 170 వస్తున్నాయి. మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఒక్కొక్క స్టేట్ చూద్దాం. యూపీ యూపీలో బీజేపీ 35, ఎస్పీ 34, ఐఎన్సీ 7, ఆర్ఎల్డి 2, మిగతా కనబడతాం 41, 35. గతంలో 70 సీట్లు ఉన్నటువంటి బీజేపీ అనూహ్యంగా 35 సీట్లు
తగ్గడం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే. సో ఇది చాలా పెద్ద దెబ్బ వాస్తవంగా భారతీయ బీజేపీకి. లోక్ అదాలత్ ఛానల్లో రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు, మీరు చూసింటారు ఇంటర్వ్యూలో మాట్లాడిన 30 seconds బిట్ బాగా వైరల్ అయింది. బీజేపీకి 400 సీట్లు రావాలంటే పాకిస్తాన్లోకి వెళ్ళి, ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి, బంగ్లాదేశ్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక్కడ ఉంది లాస్ట్ టైం వీళ్ళు గెలిచిన సీట్లు యూపీలో సేమ్ ఆయన ఇదే చెప్పిండు, సగం కంటే ఎక్కువ రావని చెప్పిండు. సో ఒక్కొక్క స్టేట్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇప్పుడు మనం మాట్లాడిన మహారాష్ట్రలో స్పేస్ లేదని చెప్పిండు, వెస్ట్ బెంగాల్ లేదు, బీహార్లో రావు. సో ఒకసారి మహారాష్ట్ర మహారాష్ట్రలో బీజేపీ 12, కాంగ్రెస్ 10, శరద్ పవార్ ఉద్ధవ్ ఠాకరే, శివసేన ఉద్ధవ్ ఠాకరే 10, ఎన్సీపీ శరద్ పవార్ 8, ఇది ఒరిజినల్ శివసేన 6, ఎన్సీపీ 6, 1 ఇక్కడ కూడా కూటమి లీడ్ ఉంది కదా. కూటమి లీడ్ కనబడుతుంది. 10, 10, 8 అంటే 28 సీట్లు. స్టేట్లో 6, 18 సీట్లు, 12, 18, 19, 48. నెక్స్ట్ సో ఇక్కడ కూడా ఇబ్బందికర అంశమే వాస్తవంగా చెప్పాలంటే బీజేపీకి. సో నెక్స్ట్ ఒకసారి బీహార్ చూద్దాం. ఒకసారి బీహార్లో ఏ విధంగా ఉందో చూస్తే జేడీయూ 15, బీజేపీ 13, దాదాపు 28 సీట్లు వాళ్ళకు రావడం జరిగింది వాస్తవంగా. సో ఇది ఎన్డీఏ కూటమి. మిగతా అంతా 5, 3, 2, 1 చూసుకుంటే ఇవన్నీ కాంగ్రెస్ కూటమి అవుతుంది వాస్తవం చెప్పాలంటే. సో ఒక్క నిమిషం ఓపెన్ చేయండి బీజేపీ. బీహార్ జేడీయూ ఎవరిది? నితీష్ కుమార్ ఎన్డీఏలో పార్ట్. రైట్. సో నెక్స్ట్ చూసినట్లయితే మేజర్గా ఒకసారి తమిళనాడు, వెస్ట్ బెంగాల్. తమిళనాడులో చాలా క్లియర్ కట్ కనబడతా ఉంది. ఒక్క సీటు కూడా లేదు, ఒక్క సీటు కూడా లేదు. వాళ్ళు 1, 2, 3 చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ లో 10 సీట్లు ఇచ్చారు కొంతమంది. సో ఇప్పుడు కంప్లీట్ గా ఇదంతా ఇండియా కూటమి. 29 అవుట్ ఆఫ్ 39, 34, 35 మళ్ళీ వచ్చేసి ఇండియా కూటమికి వస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ చూసినట్లయితే బీజేపీ దాదాపు 16 సీట్లు ఉండే గతంలో, 10 సీట్లకు పడిపోయింది వాస్తవంగా. సో ఇప్పుడు మనం ఈ 4 స్టేట్స్ చూసుకుంటేనే అదే వాట్సాప్ ఇప్పుడు ఇక్కడ వరకు చూసినాం, తమిళనాడు వరకు చూసినాం. ఈ 5 స్టేట్స్ చూసుకుంటే 160 సీట్స్. 160 సీట్స్ 100 నార్త్ పట్టున్న నార్త్నే చాలా బలంగా నార్త్ లో 2 సార్లు వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి. అండ్ కొంత కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి స్ట్రాటజిక్ గానే వెళ్ళిందని చెప్పాలా. కొంత వీళ్ళకు సపోర్ట్ చేస్తున్న ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం ను లోపల పెట్టడం, సో కొన్ని వ్యవస్థలను వీళ్ళు మేనేజ్ చేయడం వల్ల ఈ మాత్రం కనిపిస్తుంది. లేకుంటే 1 సైడ్ రిజల్ట్ ఉండేది. సో ఇదంతా లీడ్ లో ఉంది. గెలిచేసరికి ఇంకొద్దిగా మారుతుందని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ 100 దాటినా, కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేసింది 328, సో బీజేపీ సొంతంగా పోటీ చేసింది 441. రెండింటి మధ్యలో 113 సీట్లు తేడా. అంటే వాళ్ళు పోటీ చేయలే. ఆబ్వియస్లీ కాంగ్రెస్ కన్నా బీజేపీ ఎక్కువ కనిపిస్తుంది. 113 సీట్లు వీళ్ళు ఎక్కువ పోటీ చేశారు. వీళ్ళు ఏం చేశారు? 113 సీట్లు వీళ్ళ కూటమి అలే పార్టీ వీళ్ళకి ఎవరైతే పొత్తులో ఉన్నారో భాగంగా వాళ్ళకి ఆ సీట్స్ ఇచ్చారు. సో నీకు వాళ్ళకున్న సీట్స్ లో మేజర్ పెద్దగా కనిపించే పార్టీలు బీహార్లో నితీష్ పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు, ఇవి రెండే పెద్ద షేరింగ్ తీసుకున్నాయి. బట్ కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమిలో వచ్చేసరికి చిన్న 5 సీట్లు 10 సీట్లు చాలా పార్టీలు సమ్మిళితమై ఉన్నాయి. సో నేను అనుకున్నది బలంగా ఏమనుకుంటున్నా అంటే ఉత్తరప్రదేశ్లో కనుక కూటమి 50 దాటితే అండ్ కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 100 దాటితే వాళ్ళు కూటమి ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్. కాంగ్రెస్ పార్టీకి 96, భారతీయ జనతా పార్టీకి 241 దగ్గర ఆగింది. కాంగ్రెస్ వచ్చేసి 96 దగ్గర, సమాజ్వాదీ పార్టీ 34, ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ 31, డిఎంకే 21, తెలుగుదేశం 16, జనతాదళ్ 15, శివసేన బాల్ ఠాకరేది 9. సో వన్ సైడ్ అయితే లేదు. వన్ సైడ్ అయితే లేదు. వాళ్ళు చెప్పిన 400 అయితే అసలే లేదు. సో ఈ వాళ్ళకున్న ఎన్డీఏలోనే వాళ్ళ పక్షాలు వాళ్ళకున్నా కానీ వాళ్ళు ఈ లెక్కన చూస్తుంటే వాళ్ళు 290 దగ్గర ఆగేటట్టున్నారు. సో సాయంత్రం వరకు ఇంకా ఈక్వేషన్స్ మారుతుండొచ్చు. మరి ఒకవేళ 290 ప్లస్ లో గనక ఎన్డీఏ కూటమి ఉండి ఆ కూటమిలో ప్రధానంగా భాగస్వామి మనం చూస్తాం తెలుగుదేశం పార్టీ కానీ నితీష్ కుమార్, వీళ్ళిద్దరు కూడా గతంలో కాంగ్రెస్ కూటమి ఉండే వస్తాంగా. సో అవేమన్నా చేంజ్ అయ్యే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? ఇప్పుడు నితీష్ కు మోడీతో ఉండడం కన్నా రాహుల్ గాంధీతో ఉండడం కంఫర్ట్. చంద్రబాబు నాయుడుకి మోడీతో ఉండడం అన్నా రాహుల్ గాంధీతో ఉండడం కంఫర్ట్. ఎందుకంటే
వీళ్ళంతా ఒకే దగ్గర రాజకీయాలు చేసినప్పుడు నరేంద్ర మోడీ వీళ్ళందరికన్నా చిన్న లీడర్. అవును. చంద్రబాబు నాయుడు దగ్గర నరేంద్ర మోడీ హైదరాబాద్ రావాలంటే పర్మిషన్ ఇవ్వలే. అవును. ఇప్పుడు ఆయనే చెప్పిండు, ఆ టైమ్స్ నౌలో వాడు చెప్తుండే అర్నబ్ గాడు వెనక పట్టుకొని తిరిగేటోళ్ళం, మోడీ లెక్కనే లేడు, అప్పటికే ఆయన నేషనల్ లీడర్. అవును. ఆయన దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిలవాడు. ఈ నచ్చకుండా రాహుల్ గాంధీ దగ్గరికి పోతే కంఫర్ట్గా ఉండొచ్చు కదా. అవును. సో ఓవరాల్గా యూపీలో కూడా ఇవాళ ఎందుకు మనం ఆ రిజల్ట్స్ చూస్తున్నాం, పక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు మనం ఈ రిజల్ట్స్ చూస్తున్నాం. సో డెమోక్రసీ లేకపోతే ప్రజలు ఎంతటి వారినైనా తిప్పి కొడతారు, నేలకేసి కొడతారు. యూపీలో రిజల్ట్స్ రావడానికి అదే కారణం. యోగి ఏదైతే అన్డెమోక్రాటిక్ పనులు ఒక రాజ్ లాగా ఒక డెమోక్రసీ యూజ్ చేయకుండా బుల్డోజర్లు పెట్టి అండ్ కనీసం అక్కడ ప్రజాస్వామ్యము, చట్టాలు, పోలీసులు ఇవేవి లేకుండా వ్యవహరిస్తే వేసారు. ఇక్కడ జగన్ కూడా గెలిచిన 5 సంవత్సరాలు పాదయాత్ర చేసి గెలిచిండు. ప్రజలతో మాట్లాడడానికి ఇబ్బంది, ప్రజలు నిడిచిపెట్టండి, ఎమ్మెల్యేలను కలుసులు లేదు, మంత్రులను కలుసులు లేదు, ఒక్క ప్రెస్ మీట్ పెట్టలే. సేమ్ మోడీ కూడా ఒక్క ప్రెస్ మీట్ పెట్టలే. సో ఈ డెమోక్రసీ లేకపోతే ప్రజలు సహించరు. ఈ ఎలక్షన్స్, ఎలక్షనీరింగ్ స్ట్రాటజీలు, పోల్ మేనేజ్మెంట్ ఇవేవి పనిచేయవు. ప్రశాంత్ కిషోర్ పనిచేసినా పనిచేయవు, ఇంకోటి పనిచేసినా పనిచేయవు. సో అల్టిమేట్ గా మీరు అన్నట్టు ఈ స్థానిక పార్టీలు, ఈ 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో కూటమిలో, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కాంగ్రెస్ తోటి కంఫర్ట్ ఫీల్ అవుతారు. సో ఒకవేళ బీజేపీ పార్టీ సొంతంగా 270 మార్కు దాటకపోతే ఇబ్బందికరమే, 100% వాళ్ళకి ఇబ్బందికరమే. సో ఇంతలా